కబ్జా రాయుళ్ల నుంచి సామాన్యుడి కన్నీళ్లను తొడవడానికి, చెరువులను కాపాడడానికి పుట్టిన వ్యవస్థ హైడ్రా. ఇలా కదా ఉండాల్సింది అని సామాన్యుడు సైతం చప్పట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే వ్యవస్థను అదే జనం నోటితో తిట్టించేలా చేశారు. ఎవరు? దానికి కారణం ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాదా అనేది ఇప్పుడు ప్రశ్న. అందుకే కోర్టు సైతం ఆ వ్యవస్థకు కమిషనర్గా రంగనాథ్ ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. ఒక ఐపీఎస్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం గొప్పది. నగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కాపాడడం, అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించడం లక్ష్యంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. హైడ్రా ఏర్పాటు పట్ల మొదట్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇది కదా సామాన్యుడికి కావాల్సింది అనేంతలా ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ ఈ మంచి పేరును ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషించాల్సిన కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలి క్రమంగా వివాదాస్పదంగా మారింది. ప్రారంభంలో ఉన్న ఉత్సాహం, బాధ్యత క్రమంగా అధికారం తలకెక్కిందనే విమర్శలకు తావిచ్చాయి. సాక్షాత్తు హైకోర్టే అహంకారం అనే పదం ఉపయోగించిందంటే ఎంత దురుసుగా వెళ్లారో అర్థమవుతోంది. అసలు అధికార యంత్రాంగం ఎలా నడవాలి, చట్టబద్ధతను ఎలా పాటించాలి అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన రంగనాథ్ పూర్తిగా ఏకపక్ష ధోరణి అవలంబించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టులు, చట్టాలు, నిబంధనలను సైతం లెక్క చేయని రీతిలో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. న్యాయస్థానాలనేవి చట్టం ముందు అందరూ సమాన్లే అనే సిద్ధాంతంపై నడుస్తాయి. ఎవరికైనా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా చట్టపరమైన ప్రక్రియ, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఖచ్చితంగా పాటించాలి. కానీ రంగనాథ్ మాత్రం ఈ నిబంధనలను గాలికొదిలేశారనే విమర్శలున్నాయి. సాధారణంగా కోర్టు ధిక్కరణ వ్యవహారాలపై న్యాయస్థానాలు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాయి. కానీ హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తోన్న వ్యవస్థ కాబట్టనో, బహుశా ఆ సంస్థపై ఉన్న సదాభిప్రాయంతోనో ధర్మాసనం కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించింది. అయితే దీన్ని కమిషనర్ రంగనాథ్ తమకు అనుకూలంగా మార్చుకున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఒకటా రెండా, ఏకంగా 63 సార్లు వివిధ రూపాల్లో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటే ఆయన వైఖరి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు నుంచి పదే పదే మొట్టికాయలు పడుతున్నా, హెచ్చరికలొస్తున్నా తీరు మార్చుకోకపోవడం ఆయనలోని అహంకార ధోరణికి అద్దం పడుతోందని న్యాయ నిపుణులు సైతం కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. చివరికి రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు పలుమార్లు తీవ్ర పదజాలంతో మండిపడింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారని నిలదీసింది. చట్టాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప ఏకపక్షంగా కూల్చివేతలు చేయడం, నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టడం చట్టబద్ధ పాలనకు విరుద్ధమని ధర్మాసనం గట్టిగా హెచ్చరించింది. మరీ ముఖ్యంగా స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం అంటే లెక్కలేదా? మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ పలు సందర్భాల్లో ఘాటుగా స్పందించింది. అంతేకాదు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సింది పోయి హడావుడి చర్యలతో పబ్లిసిటీ కోసమే పాకులాడుతున్నారనే రీతిలో కోర్టు పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది కూడా. ఒక ఐపీఎస్ అధికారిగా అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి చట్ట పరిధిలోనే నడుచుకోవాలి. హైడ్రా సాధించాలనుకున్న లక్ష్యాలు మంచివే అయినప్పటికీ వాటిని అమలు చేసే పద్ధతిలో పారదర్శకత లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రారంభంలో ఉన్న పాజిటివిటీ నిలబెట్టుకోవడంలో, న్యాయస్థానాల పట్ల గౌరవం చూపడంలో కమిషనర్ రంగనాథ్ విఫలమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. హైకోర్టు చాలాసార్లు చాలా అంశాల్లో అక్షింతలు వేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఒకే అంశంపై, ఒకే వ్యవస్థపై వరుస అక్షింతలు వేయడం కేవలం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలోనే జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే రంగనాథ్ ఏకంగా కోర్టునే ధిక్కరిస్తున్నా సరే సాక్షాత్తు ధర్మాసనమే సంయమనం పాటిస్తూ వచ్చింది. కారణం హైడ్రా ఏర్పాటు చేసిన ఉద్దేశం. కానీ ఆ పాజిటివిటీని సైతం పోగొట్టేలా చేసింది ఖచ్చితంగా రంగనాథే అనే విమర్శలున్నాయి. హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో దూసుకు వెళ్తోన్న హైడ్రా వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అనుసరిస్తోన్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నప్పటికీ కమిషనర్ తీరులో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ధర్మాసనం తప్పుపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ అత్యంత తీవ్రంగా స్పందించారు.
ఏ పిటిషన్లోనూ ప్రతివాదిగా లేని ఒక అధికారి సర్వాధికారాలు ఉన్న వ్యక్తిలా న్యాయపాలనలో జోక్యం చేసుకోవడం అంతుచిక్కని విషయమని కామెంట్ చేశారు. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేయడం వల్లే తాము సంయమనం పాటించామని, లేదంటే కస్టడీకి సైతం ఉత్తర్వులిచ్చేవాళ్లమని హెచ్చరించారు. ఇదే లోతుకుంట భూ వివాదంలో కోర్టు చాలా ఘాటుగా మాట్లాడింది. కోర్టు అనుమతి లేకుండా ఇకపై మళ్లీ ఆర్మీ భూముల జోలికి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులను స్పష్టంగా ఆదేశించింది. వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవరొచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. అంతేకాదు, రంగనాథ్ను నేరుగా ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే ఆర్మీ బ్యారెక్స్ లో పెట్టడానికి కూడా వెనకాడబోమని ఘాటుగా హెచ్చరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారి తన అఫిడవిట్లో కనీసం క్షమాపణ కూడా కోరకపోవడం అహంకార ధోరణి అని చెప్తోంది హైకోర్టు ధర్మాసనం. ఈ చర్యలను ఉపేక్షిస్తే చట్టం ముందు అందరూ సమానమనే సూత్రం కనుమరుగవుతుందనేంత ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. హైడ్రా రంగనాథ్ దూకుడు చూసి కేవలం ఒక్క జీవో ద్వారా ఏర్పడిన హైడ్రాకు ఇన్ని అధికారాలు ఎక్కడి నుంచొచ్చాయని హైకోర్టు ప్రశ్నించిందంటే రంగనాథ్ ఎలా చెలరేగిపోయారో తెలుస్తోంది. పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగమంతా హైడ్రా వెంటే నడుస్తోండడాన్ని తప్పుపట్టింది. చెరువుల పరిరక్షణ మంచిదే అయినప్పటికీ సెలెక్టెడ్ ఏరియాలనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారని నిలదీసింది. సెలెక్టెడ్ అనే దాన్ని మీరు అంగీకరించలేదు. నేను అగైన్ మళ్ళీ సెలెక్టెడ్ అనే పాయింట్ తీసుకొస్తా. హిమాయత్ సాగర్, గండిపేట, ఈ చుట్టుపక్కల చెరువుల పక్కన ఫామ్ హౌస్లు కట్టుకున్న పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక మంది చెరువుల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని కులికేవాళ్ళు, జల్సా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాటి మీద ఎందుకు హైడ్రా చర్య తీసుకోవట్లా? హైడ్రా చర్యలు తీసుకొని ఆయన నేలమట్టం చేసినప్పుడు మీరు 200 కాదు 2 లక్షలే పేదవాళ్ళందరినీ రోడ్డును పడేసినా కూడా దానికి బరాబర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు అన్నదానికి అంటున్నారు ఏది, గండిపేట ఆల్రెడీ మొత్తం డెమాలిషన్. పదండి నాతో రండి, చూపిస్తాను ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో. అక్కడ స్టిల్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. చెరువులో ఉండాలండి, చెరువు FTL ఉండాలి. ఎక్కడో ఫామ్ హౌస్ కట్టుకుంటే నాకు 111 మా పరిధిలో లేదు కదండి. పెద్దవాళ్ళందరూ గండిపేట చుట్టూ చెరువులు ఉన్నాయి. మీరు అలాగే సాగర్ చుట్టూ చెరువులు ఫామ్ హౌస్లు. మీకు రజనీకాంత్ గారు, గండిపేట FTL లో ఒక్క ఫామ్ హౌస్ ఉన్నా కానీ కూడా మీరు చెప్పండి, నేను చూపిస్తాను. హైడ్రా అనే దానికి నేను అప్పుడు చెప్తాను. అక్కడ మీకు కన్వీనియంట్ గా అప్పుడు అది FTL లేదని మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలా ఏం లేదు, FTL ఉన్నాయి, కూల్చామండి. దాదాపు చెరువుని ఆనుకొని ఎన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళాను, చెరువుని ఆనుకొని ఉంది గండిపేటలో. అది హిమాయత్ సాగర్ లో, గండిపేటలో చెరువుని ఆనుకొని ఒక కన్వెన్షన్ ఉంది. మీ తర్వాత డీటెయిల్స్ ఇవ్వమంటే మొత్తం నేను అంటున్నాను. మీకు అక్కడ మీకు ఆటోమేటిక్ గా మీకు అక్కడ NOCలు క్లియరెన్స్లు అన్ని ఉంటాయి. ఒకటి మీరు రజనీకాంత్ గారు, ఎక్కడన్నా FTL ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయినా కానీ కూడా అక్కడ ఒక కన్వెన్షన్ హాల్ లాంటిది ఉందంటే మాకు ఇవ్వండి, మరుసటి రోజు నేను కొలగొట్టి మీకు చూపిస్తాను. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, షార్ట్కట్లో హైడ్రా, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా పురుడు పోసుకున్న ఈ వ్యవస్థను నిత్య వివాదాల కేంద్ర బిందువుగా మార్చిందెవరు? కమిషనర్ రంగనాథేనా? ఈ ప్రశ్నలకు హైకోర్టే సమాధానం చెప్పింది. కూల్చివేతల తీరుపై సాక్షాత్తు హైకోర్టే తీవ్ర విమర్శలు చేసింది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, అక్రమ ఆక్రమణల తొలగింపు, ఇవి ప్రధాన లక్ష్యాలు. కానీ ఎప్పుడైతే నోటీసులు కూడా లేకుండా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలకు ఆదేశాలిచ్చారో అప్పట్నుంచే హైడ్రాకు మరకలు అంటుకోవడం మొదలయ్యాయి. 2024 సెప్టెంబర్ నుంచి వివాదాలు మొదలయ్యాయి. ముందస్తు హెచ్చరికలు లేదా నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి పూట లేదా తెల్లవారుజామున కూల్చివేతలపై రంగనాథ్ ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. తమ వాదనలు వినే అవకాశం కూడా ఇవ్వకుండా, పత్రాలు పరిశీలించకుండానే రంగనాథ్ చర్యలు తీసుకుంటున్నారంటూ బాధితులు ఆరోపించడం మొదలుపెట్టారు. రంగనాథ్ వ్యవహరించిన తీరుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా షాక్ అయింది. FTL, బఫర్ జోన్ నిబంధనల భయాలతో నగరంలో ఆస్తుల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి. కొనుగోలుదారులు తాము కొనే ఇల్లు లేదా స్థలం ఏ జోన్ కిందకు వస్తుందో అని ఆందోళన పడ్డారు. బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025లో కొన్ని వివాదాస్పద కేసుల్లో హైకోర్టు జోక్యం చేసుకుని కమిషనర్ రంగనాథ్ ధోరణిపై ప్రశ్నలు సంధించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భూముల్లో ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే అందరికీ ఒకే రకమైన విధానం ఎందుకు అమలు చేయడం లేదని రంగనాథ్ను హైకోర్టు నిలదీసింది. ప్రత్యేకించి ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల క్యాంపస్ కూల్చివేత అంశంలోనూ న్యాయస్థానం నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కీలక ప్రశ్నలు ఎదురయ్యాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అంటూ
అక్రమ స్టోన్ క్రషర్లు, ఆర్ఎంసీ ప్లాంట్లపై రంగనాథ్ ఫోకస్ పెట్టారు. అయితే ఒక మంత్రికి సంబంధించిన యూనిట్లపై చర్యలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరిగిందని, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంపిక చేసిన వారిపైనే ఆలస్యంగా చర్యలు చేపట్టారంటూ బీఆర్ఎస్ నుంచి ఆరోపణలొచ్చాయి. నగరాలను వరదల నుంచి రక్షించడానికి, చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రా లాంటి కఠినమైన యంత్రాంగం అవసరమనే వాదన ఒకవైపు గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో ఎఫ్టీఎల్ మ్యాపుల్లో స్పష్టత లేకపోవడం, ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం, పాత అనుమతులున్న నిర్మాణాలపై కూడా దాడులు చేయడం వంటివి రంగనాథ్ పనితనంపై ప్రశ్నలు సంధించేలా చేశాయి. హైడ్రా వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసేలా రంగనాథ్ వ్యవహరిస్తున్నారనే విమర్శలొచ్చాయి. ఒక వ్యవస్థను వివాదాలకు కేరాఫ్గా మారిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఓవైపు సాధారణ ప్రజలు, ప్రతిపక్షాలు, బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వేలెత్తి చూపిస్తూ ఉండడం, ఈ వివాదాలన్నీ కోర్టుకు చేరడంతో ఇక ఊరుకోలేక కఠినమైన ఆదేశాలు ఇచ్చింది కోర్టు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించండి అని ఆర్డర్స్ పాస్ చేసింది. హైడ్రా అంటేనే కూల్చివేతలు అనేలా ఈ వ్యవస్థను మార్చిందెవరు? దాదాపు 2 ఏళ్లుగా హైడ్రా పేరెత్తితే చాలు కూల్చివేతలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటే కారణమెవరు? అన్ని వేళ్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైపే చూపిస్తున్నాయి. రాజకీయ వేధింపుల సాధనంగా, చట్టాన్ని అతిక్రమించే వ్యవస్థగా హైడ్రాపై ఓ వ్యతిరేక ముద్ర పడిందంటే కారణం రంగనాథే అని వినిపిస్తోంది. హైడ్రా వచ్చాక అత్యంత వివాదాస్పదమైంది తమ్మిడికుంట. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఈ తమ్మిడికుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలపై దాన్ని కూల్చివేయించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కానీ ఆ కూల్చివేత జరిగిన ఏడాది తర్వాత కూడా ఆ చెరువు పునరుద్ధరణ చేపట్టలేదు. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణపై హైడ్రా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని స్థానికులు సైతం ఆరోపించారు. తమ్మిడికుంటకు గతంలో ఉన్న ఎఫ్టీఎల్ హద్దురాళ్లు పీకేసి దౌర్జన్యంగా తమ భూములను గుంజుకున్నారని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని రంగనాథ్పై స్థానికులు విరుచుకుపడ్డారు. ఇక ఆక్రమణల తొలగింపు పేరుతో బతుకుదెరువు కోసం నగరానికొచ్చి నివసిస్తోన్న పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడం కూడా జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజాప్రతినిధుల జోలికి వెళ్లడం లేదనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కొన్నాళ్లుగా వినిపిస్తోన్న విమర్శ. పేదలకు ఒక ప్రత్యామ్నాయం చూపించకుండానే వాళ్ల బతుకులను రోడ్డున పడేశారనే విమర్శలొచ్చాయి. దీనంతటికీ బాధ్యత వహించాల్సింది రంగనాథే అని బలంగా వాదించాయి ప్రతిపక్షాలు. ఇలాంటి మాటలు వినిపించినప్పుడు అవును, హైడ్రా విషయంలో మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి, కాదనడం లేదు అంటూ స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు రంగనాథ్. హైడ్రాపై ఉన్నట్టుండి నెగటివిటీ రావడానికి కారణం కమిషనర్ రంగనాథ్, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తోన్న సిబ్బంది శైలే అని బాధితులు, న్యాయవాదులు చాలా సందర్భాల్లో ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ నోటీసులు ఇవ్వకుండా లేదా సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ప్రైవేట్ ఆస్తుల చుట్టూ కంచెలు వేయడం, కూల్చివేతలకు దిగడంపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరిస్తూ పరిధి దాటి ప్రవర్తిస్తే ఎంతటి ఉన్నతాధికారినైనా చట్టం ముందు నిలబెడతామని న్యాయమూర్తి స్పష్టం చేయడం పరిపాలనా యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరికగా మారింది. పైగా హైడ్రా అనగానే కూల్చివేతలనే పేరు పోగొట్టుకునేందుకు చెరువుల పునరుద్ధరణ చేసి చూపిస్తున్నారనే అపవాదు కూడా ఉంది రంగనాథ్ పైన. బతుకమ్మకుంట, తమ్మిడికుంటతో పాటు సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు సహా 6 చెరువుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లుగా చూపిస్తున్నారు. అయితే 1-2 చెరువులు తప్ప ఎక్కడా పూర్తి స్థాయిలో పనులు కాలేదనే విమర్శలున్నాయి. సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కూడా ఓ కామెంట్ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై పెద్ద బాధ్యతే ఉన్నప్పటికీ దాన్ని 6 చెరువులకే పరిమితం చేసుకుంటోందని చెప్పుకొచ్చింది.